ఇన్ జనరల్గా బ్రెయిన్ స్ట్రోక్ అనేది అక్యూట్ ఈవెంట్. అంటే సడన్గా మనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు వరకు కూడా 1 మినిట్ ముందు వరకు కూడా పేషెంట్లు అనేటోళ్ళు సహజంగా చాలా నార్మల్గా ఉండొచ్చు. సో వితిన్ సెకండ్స్లో వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్ అనేది. సో స్ట్రోక్ అనేది ఏదైనా బ్రెయిన్లో ఉన్న రక్తనాళాల ప్రాబ్లంతో బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడాన్ని స్ట్రోక్ అంటారు. సో ఈ స్ట్రోక్ అనేది 2 రకాలు. ఒకటి హిమరేజిక్ స్ట్రోక్, 2 ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు. హిమరేజిక్ స్ట్రోక్ ఈజ్ నథింగ్ బట్ రక్తనాళం అనేది పగిలిపోయి బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అయితే దాన్ని హిమరేజిక్ స్ట్రోక్ అంటాం. వెరాజ్ రక్తనాళం లోపల రక్తం బ్లాక్ అయిపోవడం వల్ల ఆ రక్తనాళాన్ని సప్లై చేసే బ్రెయిన్ ఏరియా అంతా డెత్ అయిపోవడం, దానికి రక్తం సప్లై లేకపోవడం వల్ల వచ్చేదాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. సో 2 స్ట్రోకులు కూడా సడన్గా జరగవచ్చు. సో దాని ముందు ఏమన్నా చేంజెస్ వస్తాయా అని అంటే సహజంగా చాలా కొంతమందిలో మాత్రమే చేంజెస్ వస్తాయి. పర్టికులర్గా కొంతమందిలో ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అంటాం. ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అంటే ఏంటంటే మనకు స్ట్రోక్ వచ్చే ముందర ఒక వార్నింగ్ సైన్ లాంటిది. సో స్ట్రోక్ లాంటి సిమ్టమ్సే, అంటే సడన్గా కళ్ళు తిరగడం కానీ, లేకపోతే మూతి వంకర పోవడం కానీ, చెయ్యి కాలు కొంతసేపు పడిపోవడం కానీ, ఈ చేంజెస్ అన్నీ కూడా మనకి 1 అవర్ లోపల పేషెంట్ దాన్ని అర్థం చేసుకొని, లేకపోతే పక్కనున్న ఫ్యామిలీ మెంబర్స్ దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు హాస్పిటల్కి రీచ్ అవుదామా, లేకపోతే ఇంకేదన్నా వాళ్ళు రెమెడీస్ ఏదైనా చేసుకుందామా అనే లోపే గంట లోపలనే సిమ్టమ్స్ అనేవి సహజంగా దాంట్లో తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకు అని అంటే మళ్ళీ రక్తనాళాల్లో ఆ ఫ్లో రీఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల. సో ఇది అందరిలో ఈ ఒక్కసారి ఈ ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ వచ్చింది అని అంటే బ్రెయిన్ స్ట్రోక్ లాంటి సిమ్టమ్స్ వచ్చి 1 గంట లోపల తగ్గిపోతున్నాయి అని అంటే నెక్స్ట్ 1 మంత్ లోపల వాళ్ళకు సీరియస్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ. దాన్ని వెంటనే తగ్గిపోయింది కదా అని నిర్లక్ష్యంగా ఉండొద్దు. వెంటనే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. రిలవెంట్ మనకు బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళాల్లో ఏమైనా బ్లాక్లు ఉన్నాయా, గుండె నుంచి ఏమైనా బ్లాక్లు ప్రొడ్యూస్ అవుతున్నాయా, ఎంబాలిజమ్స్ అంటారు. సో అవి ఒకసారి చెక్ చేసుకోవాలి. రక్తనాళాల్లో కొవ్వు శాతం, రక్తంలో కొవ్వు శాతం అనేది ఏమైనా అధికంగా ఉందా, సో అది చూసుకోవాలి. ఇది కాకుండా మనం టెస్ట్ల పరంగా ఇంకేమైనా తెలుసుకోవడానికి ఉందా అని అంటే డెఫినెట్గా మనకు సీరియల్గా బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో కొవ్వు ఏమైనా పేరుకొని పోయి ఉందా, ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్స్ అంటారు, అదేమైనా ఉందా చూసుకోవచ్చు. పర్టికులర్గా బ్రెయిన్ హెల్త్ అనేది డైరెక్ట్ ప్యూర్గా బ్రెయిన్ అనేది సపరేట్ కాదు. సో బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చే అవకాశం బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, బాగా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి, అండ్ ఏజ్ మెనోపాజ్ దాటిన తర్వాత అంటే 50 ఏళ్ళు పైబడిన ఫీమేల్స్కి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్గా మనం షుగర్ రాకుండా కానీ, వచ్చిన షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా కానీ, బీపీని రాకుండా కానీ కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా కానీ చేసుకోవడం వల్ల మనకు స్ట్రోక్ రాకుండా నివారించుకోవచ్చు, అంటే బెనిఫిట్ అవ్వచ్చు. స్ట్రోక్ వచ్చిన తర్వాత సిమ్టమ్స్ మాత్రం ఆబ్వియస్గా ఉంటాయి. స్ట్రోక్ సిమ్టమ్స్ అనేది మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అని అంటే స్ట్రోక్ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత ఎంత టైంలో మీరు ట్రీట్మెంట్ తీసుకుంటారు అనే దాన్ని బట్టి మన లైఫ్ డిసైడ్ అవుతుంది. సపోజ్ పర్టికులర్గా ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్లోకి వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు ఫస్ట్ 1 అవర్లో మనకు హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. ఫస్ట్ 3 to 4.5 అవర్స్, అంటే కొన్ని రకాల మందులకి 3 అవర్స్ లోపే, ఒక రకమైన మందికి 4.5 అవర్స్ వరకు కూడా బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చిన తర్వాత మనం ఆ థ్రాంబస్ని ఎక్కడైతే బ్రెయిన్లో రక్తనాళాల్లో బ్లాక్ ఉందో ఆ బ్లాక్ను కరిగించే మందులు ఉంటాయి. ఒక్కసారి మీరు పేషెంట్ సిమ్టమ్స్ వచ్చి 3 అవర్స్ తర్వాత వచ్చిన తర్వాత మనకు జీవితాంతం ఇచ్చే యాంటీప్లేట్లెట్ మెడికేషన్ తప్ప ఇంకొకటి ఇవ్వడానికి అవకాశం ఉండదు. సో పర్టికులర్గా మనకు స్ట్రోక్ సిమ్టమ్స్ ఏదో తెలిస్తే మనం 1 అవర్లో రీచ్ అవ్వాలా, హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వాలనేది మనం ఆ టెన్షన్ మనం పడతాం. మనం త్వరితగతిన మన హాస్పిటల్కి రీచ్ అవ్వడానికి వెళ్ళే అవకాశం పేషెంట్కి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఉంటుంది. సో స్ట్రోక్ సిమ్టమ్స్ ఏముంటాయి అని అంటే డెఫినెట్ ఫస్ట్ కళ్ళు మసకబారిపోవడం కానీ, మూతి వంకర పోవడం కానీ, చెయ్యి కాళ్ళు పడిపోవడం కానీ, సడన్గా బ్లాక్అవుట్ అయిపోయినట్టు కానీ, లేదు అని అంటే రక్తనాళాలు ప్రెషర్ బాగా ఎక్కువైపోవడం కానీ, ఇవన్నీ ఉంటాయి. ఇంబ్యాలెన్స్, నడుస్తుంటే బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడం కానీ, చూపు మసకబారిపోవడం కానీ, ఇవన్నీ స్ట్రోక్ రిలేటెడ్ సిమ్టమ్స్. ఇవి వచ్చినవి అని అంటే మనం ఇంకా అది వేరే కారణాలతో ఏ కారణమైనా కూడా మనం ప్రైమరీగా ఫస్ట్ స్ట్రోక్ని రూల్ అవుట్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే స్ట్రోక్ అనేది మనం టైంలో ట్రీట్మెంట్ చేసుకుంటే మనం ఒక కొత్త జన్మను మళ్ళీ ఇచ్చిన వాళ్ళం అవుతాం. లేట్ స్టేజెస్లో స్ట్రోక్కి ట్రీట్మెంట్ చేసినా కూడా పెద్ద ఉపయోగాలు మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఉపయోగం అనేది ఉండకపోవచ్చు. ఇన్ జనరల్గా హాస్పిటల్కి వెళ్ళేలో తీసుకోవాల్సిన ప్రికాషన్స్, పర్టికులర్గా సపోజ్ పేషెంట్ ఏమన్నా ఫిట్స్ తోటి ప్రజెంట్ అయినాడు, ఫిట్స్ వస్తున్నాయి, మనకు సహజంగా ప్రజలంతా చేతిలో ఏదైనా మెటాలిక్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టడం, కీస్ పెట్టడం అట్లాంటివి చేస్తుంటారు. దాంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఉపయోగం ఉండదు. మనం కీస్ పెట్టిన తర్వాత ఆగిపోతున్నాయి అనుకుంటాం, అది కీస్తో ఆగిపోదు. ఇన్ జనరల్గా ఫిట్స్ అనేది పర్సిస్టెంట్గా మొత్తం కంటిన్యూస్గా వచ్చే అవకాశం ఉండదు. 100లో 99% ఆఫ్ ద ఫిట్స్ దాని టైం తర్వాత అదే ఆగిపోతుంది, మళ్ళీ రీస్టార్ట్ అవుతూ ఉంటాయి. సో పేషెంట్ పర్టికులర్గా మనం హెడ్ అప్ పొజిషన్లో ఉంచాలి.
న్యూట్రల్ పొజిషన్లో కానీ లేకపోతే సిట్టింగ్ పొజిషన్లో కానీ మన గుండె కన్నా తల అనేది ఎక్కువ ఎత్తులో ఉండేటట్టు చూసుకోవాలి. అక్కడ మనం ఇంటి దగ్గర హోమ్ రెమెడీస్ అనేది ఎట్లాంటి ప్రయత్నాలు చేయకపోవడం అనేది మంచిది స్ట్రోక్లో. ఎందుకు అని అంటే స్ట్రోక్లో 2 రకాలు అని చెప్పాను కదా, బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం ఒకటి, బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అవ్వడం అనేది ఒకటి. రెండింటికి రివర్స్ డైరెక్షన్లో ట్రీట్మెంట్ ఉంటుంది. రక్తం పలచబడడానికి ఇచ్చే మందులతోటి బ్లీడింగ్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. బ్లీడింగ్ అవ్వడానికి పెట్టే మందులు బ్లాక్ కలుగజేసే రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి 2 రివర్స్ ట్రీట్మెంట్ ఉండడం వల్ల పేషెంట్స్కి ఎవరికి కూడా మనం హోమ్ రెమెడీస్ కానీ ఇంటి దగ్గర పలానా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చెప్పడం కరెక్ట్ కాదు. వీలైనంత తొందరగా హాస్పిటల్కి రీచ్ అవ్వడం, ఎర్లియస్ట్ పాసిబుల్ టైంలో అట్లీస్ట్ సిటీ స్కాన్ చేసుకొని అక్కడ న్యూరో డాక్టర్లు ఎవరున్నా కూడా టక్కున చూపించేసుకుంటే అయిపోతుంది.